షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకున్నాం బిడ్డలారా. సంఖ్యాకాండం 29వ అధ్యాయం మొదటి వచనం. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. సో అందరు సిద్ధపడుతున్నారు కదా. ఈరోజు సాయంకాలమునకు మరి బూర్ల పండుగ అందరు సిద్ధపడుచున్నారు. ఇది 7వ నెల మొదటి దినము. అందరు సమాజంగా పరిశుద్ధ సమాజంగా కూడుకోవాల్సిన దినం ఇది. ఎందుకు ఇది? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నాను, మృతులు అక్షయులుగా లేపబడతారు, సజీవులమైన మనము మార్పు చెంది మరి మహిమ శరీరం చేత మనం ఎత్తపడతాము, సమాధులు తెరవబడతాయని అనగా ఇది ఆయన యొక్క రాకడకు సూచనకరమైన దినము బిడ్డలారా. మరి సజీవులుగా ఉండే మనము మార్పు చెంది మేఘాల మీద ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశములో ఆయన ఎవరిని వెంట పెట్టుకొని రాబోతున్నాడు? వేవేల దూతల గణమును వెంట పెట్టుకొని కడబూర శబ్దంతో ఆయన రాబోతున్నాడు. సో దాని కొరకు సిద్ధపడుచున్న వారు బిడ్డలార మనము. కాబట్టి ఈ పండుగను ఆచరించువారు సో ఆ కడబూర మ్రోగగానే మనకు పాట కూడా మీకు తెలుసు కదా, బూరల పండుగను ఆచరించువారు కడబూర మ్రోగగానే ఎత్తబడెదారు, క్షయమగు శరీరము అక్షయాత ధరించును, క్షయమగు శరీరము అక్షయాత ధరించును, ఏ శరీరము నీవు కలిగియుందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు. కాబట్టి విడువబడిన గౌరవ బిడలారా, మరి ఈ దినమున, ఈ పండుగ దినమున ఆయన రెండవ రాకడ జరగబోతున్నది. రెండవ రాకడకు సూచనగా ఈ 7వ నెల మొదటి దినం ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరము మరి పరిశుద్ధ సమాజము మనము కూడుకోవాలి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు, అందరూ సమాజం కూడుకోవాలి. మరి మధ్యాకాశంలో ఆ విందుకు మనము సిద్ధపడుచున్నవారు, మధ్యాకాశంలో విందుకు సిద్ధపరచును. నిజంగా ఒకవేళ మనం నిద్రిస్తే మనము మొట్టమొదటిగా సమాధి నుంచి మనం లేస్తాము. ఒకవేళ మనం సజీవులుగా ఉంటే ఆ కడబూర మ్రోగగానే మనము మార్పు చెంది మహిమా శరీరంలో ఆయన దూతల గణము ఎదుర్కొని యుగయుగాలు ఆయనతో నివసిస్తాము, తరతరాలు ఆయనతో జీవిస్తాము. ఆయన రాజ్య స్థాపనలో మనము నిత్యము మనము నిలిచి ఉంటాము. ఆ రీతిగా పరమ తండ్రి మనందరినీ నడిపించి ఆయన మహిమ పొందుకొనును గాక. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, 7వ నెల మొదటి దినము అయ్యా మరి పరిశుద్ధ సమాజంగా కూడుకొనుట, మీ రాకడ కొరకు నాయన మేము సిద్ధపడుట, మీ రెండవ రాకడలో మేము ఎత్తబడే గుంపులు ఉండుట, ఒకవేళ సమాధి నుంచి లేపబడతామని మధ్యాకాశంలో విందు కొరకు సిద్ధపడుట, ఇదేని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగును గాక. ఆమేన్.